ఏంటక్క ఏం మాట్లాడుతున్నావు? మాకేం అర్థం కావట్లేదు. తలరాత మార్చే శక్తి ఏంటి? పుట్టిన ప్రాణాన్ని చంపేయడం చాలా సులభం రామ్, కానీ ఒక మనిషి ఆలోచన మార్చడం చాలా కష్టం. అంటే నువ్వు మా నాన్న మీద పగ తీర్చుకోవడానికి రాలేదక్క? పగ పగతో వచ్చుంటే నేను చనిపోయిన రోజు ఆయన ప్రాణం తీసుకునేదాన్ని కృష్ణ. నాకు ఆయన చావు అవసరం లేదు. ఆయన చేసిన తప్పు ఈ సమాజం మళ్ళీ చేయకూడదు, అంతే. అది ఎలా సాధ్యమక్క? ఈ దేశంలో నాలాంటి ఆడపిల్లలు ఒక్కరు కాదు రామ్, వందల వేల మంది అనాథాశ్రమంలో ఇప్పటికీ బతుకుతున్నారు. అక్క నేను మాటిస్తున్నాను, ఈ పేరు మీద పెద్ద అనాథాశ్రమం కట్టిస్తాను. 100 మంది ఆడపిల్లలను దత్తకు తీసుకుంటాను. వద్దు కృష్ణ. ఎందుకక్క? ఎందుకంటే నువ్వు ఒక్కరినే దత్తత తీసుకోగలవు, ఇద్దరిని తీసుకోగలవు, 10 మందిని కూడా తీసుకోగలవు. కానీ మిగతా వేల మంది పిల్లలు మళ్ళీ వాళ్ళు అనాథలుగానే మిగిలిపోతారు కదా. అది కూడా నిజమే అక్క. మరి నేనేం చెయ్యాలక్క? నువ్వే చెప్పు. ప్రతి అనాథాశ్రమంలో ఉన్న పిల్ల నిజంగానే అనాథేనా అని వెతికి కృష్ణ. ఆమెను కన్న తల్లి ఎవరైనా బ్రతికే ఉందేమో చూడు. ఆమె కోసం ఇప్పటికీ వెతుకుతున్న తండ్రి ఉన్నాడేమో తెలుసుకో. పరిస్థితుల వల్ల, పేదరికం వల్ల, భయంతో లేదా స్వార్థంతో విడిపోయిన ప్రతి బిడ్డను మళ్ళీ వాళ్ళ కుటుంబాలకు చేర్చు. అక్క నేను ఆకలితో చనిపోలేదు కృష్ణ, అనాథననే బాధతో చనిపోయాను. పండుగొచ్చిన ప్రతిసారి ఆశ్రమం గేటు దగ్గర నిలబడి చూసేదాన్ని. ఈరోజైనా మా అమ్మ వస్తుందేమో, మా నాన్న వస్తాడేమో, నన్ను తీసుకెళ్తారేమో అని. కానీ ఎవరూ రాలేదు. అక్క ఆపక్క, ఇంకా చెప్పకు. నాకుండే తట్టుకోలేకపోతుంది అక్క. లేదు కృష్ణ, ఈ బాధను నువ్వు వినాలి. అప్పుడే ఇంకో పిల్లకి ఈ బాధ రాకుండా ఆపగలవు. అనాథాశ్రమాలు పెరగడం అభివృద్ధి కాదు కృష్ణ, అమ్మా నాన్నల ఒడిలో పిల్లలు పెరగడం అభివృద్ధి. దత్తత తీసుకొని ఒక జీవితాన్ని మార్చవచ్చు, కానీ ఒక బిడ్డను ఆమె కుటుంబానికి చేరిస్తే ఒక కుటుంబం మొత్తాన్ని బ్రతికించవచ్చు. నువ్వు కోరుకునే న్యాయం ఇదేనా అక్క? అవును రామ్, నా కోసం సమాధులు కట్టొద్దు, నా పేరుతో ఆశ్రమాలు కూడా కట్టొద్దు. ఈ ప్రపంచంలో తల్లిదండ్రులు ఉండి కూడా ఏ బిడ్డ అనాథగా మిగలకుండా చూడు. అదే నాకు చేసే గొప్ప నివాళి. నీకు మాటిస్తున్నాను అక్క, నీ కథ నాతో ముగినివ్వను. నీ బాధ ఇంకో ఆడపిల్లకు పడనివ్వను. ప్రతి అనాథాశ్రమం తలుపు తడతాను, ప్రతి బిడ్డ కథ తెలుసుకుంటాను, వాళ్ళ కుటుంబాలను వెతుకుతూ వెళ్తాను. వాళ్ళను మళ్ళీ కలుపుతానక్క, మళ్ళీ కలుపుతాను. ఇప్పుడు కలుపుతాను. నాకు మొదటిసారి అనాథననే భావన పోతుంది తమ్ముడు. ఇప్పటి వరకు నా తలరాతను దేవుడు రాశాడు, ఇకపై వేల మంది పిల్లల తలరాతను నువ్వు రాయాలి తమ్ముడు. అక్క నువ్వు మళ్ళీ వెళ్ళిపోతున్నావా? నన్ను చూడాలనిపించినప్పుడల్లా అనాథాశ్రమంలో ఏడుస్తున్న ఒక పాప కళ్ళల్లో చూడు తమ్ముడు, నేను కనిపిస్తాను. నన్ను పలకరించాలనిపించినప్పుడల్లా తన తల్లిదండ్రులను కోల్పోయిన ఒక బిడ్డకు తోడుగా నిలబడు, నేను వినిపిస్తాను. పరుగులు తీస్తుంటే కళ్ళు మూసి నిలవకే, కష్టాలు గాలి వానలైన గుండె తలుపు మూయకే. దారి నిండ ముళ్ళున్న అడుగులు వెను తిరగకే, పడిపోయిన లేచి నిలబడి కాలలను వదలకే. చీకటి రాత్రిని దాటాలి, కొత్త ఉదయాన్ని
ఒక్కగా ఎంతో నీ ప్రయాణం ఆపుకోకు. కన్నీటి వెనకాలే విజయాల వెలుగుంటుంది. సహనం అనే విత్తనం ఫలమై నిలుస్తుంది. సుఖమొచ్చినా కష్టం వచ్చినా అన్ని జీవితం నేర్పాతాలే. నీ కలల కోసం పోరాడుతూ ఈ తలరాతను నువ్వే రాయాలి. గాలివాన ఎదురైనా నీ దీపాన్ని ఆరననివ్వకు. నీ ఆత్మవిశ్వాసమే విజయానికి దారి చూపే వెలుగు. వచ్చే వాళ్ళు వెళ్తుంటారు, తామరుతో మారిపోతారు. నీడలా ఉన్న బంధాలన్నీ గాలిలో కలిసిపోతాయి.